అంజీ అంజీ ఇలా రా. నమస్కారం సార్. హోటల్ ఇంత త్వరగా మూసారేంటయ్యా? అసలు తెలిస్తేనే కదా సార్ మూయటానికి. ఏ రాణి కొంట్లో బాలేదా? మా వర్ష ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని మీకు తెలుసు కదా సార్. ఆ బెంగతోనే అక్క ఏదీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రాణి ఎక్కడుంది? వర్షానే తలుచుకుంటూ ఇంట్లోనే ఉంది సార్. పద వెళ్దాం. చూడు రాణి, పోలీసులంటే నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అది కాదు బాబు, విషయం పోలీసుల దాకా వెళ్తే వర్ష పరువు ఏమవుతుంది? అసలే ఆడపిల్ల కదా. ఆడపిల్ల కేసుకి ఆలస్యం చేయకుండా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటున్నాను. అయినా పోలీసులంటే మనందరికీ రక్షణ కల్పించేవారు. వాళ్ళకి చెప్పడం వల్ల హెల్ప్ అవుతుంది, కానీ పరువేం పోదు. మరి నీకు అంతగా భయంగా ఉంటే మనం పోలీస్ స్టేషన్లో కాకుండా డైరెక్ట్గా క్రైమ్ బ్రాంచ్లో కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళు పోలీసులు కాదా? వాళ్ళు పోలీసులేనమ్మా. కాకపోతే నేరాల సంఖ్య పెరుగుతుంది కదా, ఆ కేసులు తొందరగా సాల్వ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంటే ఈ డిపార్ట్మెంటే ఏర్పాటు చేసింది. అక్కడ మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూసేది ఇలాంటి కేసులే కాబట్టి మన వర్ష ఎక్కడుందో తొందరగా కనిపెడతారు. మరి ఇంకేమక్క, మనం ఎంత వెతికినా వర్ష ఆ చుక్కి తెలుసుకోలేకపోయాం. ఎక్కడ ఉందో ఎలా ఉందో మనం భయపడే కన్నా పోలీసులకు చెప్తే వర్షాన్ని మనకు అప్పగిస్తారు అంటున్నారు కదా. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? రాధాకృష్ణ, సూర్యంబాబు కూడా చెప్తున్నారు కదా. ఇంకా ఆలోచిస్తూ ఆలస్యం చేయటం ఎందుకమ్మా చెప్పు. అది కాదమ్మా, ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిందని పోలీసులకి చెబితే వాళ్ళు చాలా చులకనగా మాట్లాడతారు. చాలా మంది అంటారు కదమ్మా, అలా నా చెల్లెల గురించి మాట్లాడితే నేను తట్టుకోలేనమ్మా. ఎక్కడో ఎవరో ఒకరిద్దరు అనుకున్నారని అందరూ అలా ఉంటారనుకోవడం తప్పమ్మా. అసలే తోడేలు తిరిగే సమాజం అనేది. ఆడపిల్ల ఒంటరిగా బయటుంటే అడుగడుగున మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. అలాంటి వాళ్ళ కన్ను మన వర్ష మీద పడిందంటే నమ్మించి ముంచేస్తారు. అందుకే ఆలస్యం చెయ్యొద్దు అంటున్నాను. అమ్మ రాణి, ఎవరో ఏదో అనుకుంటారని అనవసరంగా భయపడి వర్ష గురించి చెప్పకపోవటం మంచిది కాదని నాకు భయమేస్తుందమ్మా. లోకులు కాకులు పడుచుకు తింటారని భయపడ్డాను, కానీ వర్ష ఒంటరిగా నిలవ నీడ లేకుండా ఎవరి తోడు లేకుండా ఉంటే ఎంత ప్రమాదమో నాకు చాలా భయంగా ఉందమ్మా. కానీ పోలీసులు వర్షాన్ని వెతికి పట్టుకుంటే అక్క ఇలా ఎందుకు చేసిందని బాధపడుతుందేమోనని నేను ఆలోచిస్తున్నానమ్మా. బాధలో నేను ఒక మాట అన్నానని తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అలాంటిది తన గురించి పోలీసులకి చెప్పామని తెలిస్తే
నన్ను ఎలా అర్థం చేసుకుంటుందోనని భయంగా ఉందమ్మా. రాణి, వర్ష నిన్ను అపార్థం చేసుకుంటుంది అంటే ఎవ్వరూ నమ్మరు. నిన్ను అవమానించారనే కదా తన ప్రేమను కూడా త్యాగం చేసుకుంది. వంశీ అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంటానన్నా సరే నీకు విలువివ్వని ఇంటికి నేను రానని చెప్పింది. అది వర్ష నీకిచ్చే విలువ. అలాంటి వర్ష నిన్ను అపార్థం చేసుకుంటుందని ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు రాణి. మరి నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయింది? అమ్మా రాణి, వర్ష వెళ్ళిపోయిందంటే అది నీ మీద కోపంతో అని కాదమ్మా. తనేదో బాధలో ఉంది. అదే సమయంలో శంకరుచ్చి గొడవ చేయడం, బాధలో ఉన్న తనని ఒక మాట అనడంతో ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే కానీ నువ్వే ప్రాణంగా చూసుకునే నీ చెల్లెలు నీ మీద పగ పెంచుకుంటుందా? నువ్వే ఒకసారి ఆలోచించమ్మా. సరే తాతయ్య, నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. రాధా గారు, వెళ్దాం పదండి. రా రాణి. అమ్మ వెళ్ళొస్తాం. హాయ్ సార్. రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. సారీ, మిమ్మల్ని వెయిట్ చేయించినట్టున్నాం. అయినా మా డిపార్ట్మెంట్కి ఓపిక ఎక్కువే. అందుకే ఎంత వేధించినా దొంగల్ని పట్టుకోగలుగుతున్నాం. లోపలికి రండి. రామా, పదండి. కూర్చోండి. సార్, కాఫీ టీ ఏమన్నా తెప్పించమంటారా? నో థ్యాంక్స్. ముందా ఫోటోలు చూపిస్తే నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. 1 మినిట్. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేసి తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తుంటారు. వాళ్ళకి జాలి, దయ లాంటివేవి ఉండవు. వాళ్ళు కోరుకున్న డబ్బులు వస్తే పిల్లల్ని వదిలేస్తారు, లేదంటే కనికరం లేకుండా చంపేస్తారు. వీళ్ళలో కొంతమంది సిటీలో తిరుగుతున్నారని మాకు సమాచారం ఉంది. ఆ రోజు పాపను కిడ్నాప్ చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళలో ఉండే అవకాశం ఉంది. ఒకసారి మీరు బాగా చూడండి. ఎక్కడికి సార్? సిఏ గారిని కలవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. మా చెల్లెలు కనిపించడం లేదు సార్. తనని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. సార్తో మాట్లాడాలి సార్. సార్ లోపల వేరే కేసు చూస్తున్నారమ్మా. మీరు రండి, అక్కడ కూర్చోండి. పదరాణి.
ఇంకా ఎంతసేపు సార్? పాపని కిడ్నాప్ చేశారమ్మా, కానీ లక్కీగా ఒక అమ్మాయి కాపాడింది. ఆ క్రిమినల్స్ ఫొటోస్ చూపిస్తున్నారు. వాళ్ళని ఆవిడ గుర్తుపడుతుందేమని చెప్పి కొంచెం టైం పడుతుంది. ఆ అమ్మాయి ఎవరో కానీ దేవతల ఆ పాపని కాపాడింది. లేదంటే వాళ్ళు వాళ్ళ పాప కనిపించనందుకు ఎంత బాధపడేవాళ్ళు కదా. తనెవరో తెలియకపోయినా మంచి పని చేసింది కదా. ఒకసారి ఆ అమ్మాయిని చూపిస్తారా? బయటకు వస్తుందిగా, పరిచయం చేస్తానులేండి. మ్మ్. కానిస్టేబుల్ సార్, ఎవరు వీళ్ళు? మిస్సింగ్ కేసు సార్. సిఐ గారితో మాట్లాడాలంట. సార్ వేరే కేసు చూస్తున్నారు. సరే, నువ్వు వెళ్ళి టీ చెప్పు. అలాగే సార్. సార్ మీరు రండి, నేను కేసు రాసుకుంటాను. సిఐ గారితో తర్వాత మాట్లాడాలి. అలాగే అండి, రారా. చెప్పండి అమ్మా. మా చెల్లెల పేరు వర్ష సార్. రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అవును సార్. లేరు సార్, వాళ్ళీ ఫోటోలో లేరు. బాగా చూసారా? నేను బాగా చూశాను, వాళ్ళు లేరు. వాళ్ళ మొహాలు నాకు బాగా గుర్తుంది. సరే, వేరే ఫోటో వచ్చినప్పుడు నేను మీకు కాల్ చేస్తాను. లేదా వాళ్ళు కొత్త వాళ్ళు అయి ఉండాలి, చూద్దాం. సరే సిఐ గారు, వస్తాం. అలాగే. ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. రాధా గారు. వెంకట్రావు, ఏంటి కేసు? మిస్సింగ్ కేసు సార్. ఇంట్లోంచి వెళ్ళిపోయింది. 2 రోజుల నుంచి కనిపించట్లేదు. అవునా? ఫోటో ఉందా? ఉంది సార్. నీతోనే మాట్లాడతానంటే మీరు వేరే కేసు చూస్తున్నారని నేను కేసు రాసుకుంటున్నాను సార్. ఆ ఫోటో ఏది? ఉంది సార్. ఇది ఒక్క నిమిషం, కమిషనర్ గారు ఫోన్ చేస్తున్నారు. నువ్వు అన్ని డీటెయిల్స్ తీసుకో, నేను ఎంక్వైరీ చేయిస్తాను. మీరు వెళ్ళండి. సార్ కొంచెం త్వరగా చూసి చెప్పండి సార్. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సార్ ఒకసారి కారు ఆపుతారా? ఎందుకండి? దయచేసి కారు ఆపండి ప్లీజ్.
ఫ్రెండు ఇక్కడెందుకు దిగావు? నేను మీతో రాలేను కదమ్మా, ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి. ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు కదండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అక్కడే మీ ఇంటి దగ్గరే దింపేస్తాను. లేదండి, నేనెక్కడికి వెళ్ళాలన్నది ఇంకా నేనే నిర్ణయించుకోలేదు. ఈ దారి ఎటు తీసుకెళ్తుందో అటే వెళ్ళిపోతాను. మీ దారి వేరు గనక మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాను. ఏంటి ఫ్రెండ్, నువ్వు మాతో రావా? లేదమ్మా, నీ వల్లే నాకు నిన్న నీడ దొరికింది, కానీ నేనక్కడ ఉండకూడదు, ఉండలేను. దయచేసి మీరు వెళ్ళిపోండి. చూడండి, మీరేదో సమస్యలో ఉన్నట్టున్నారు. అదేంటో నాకు చెప్పండి, నేను చేయగలిగింది చేస్తాను. పోనీ మీకు చెప్పడం ఇష్టం లేకపోతే మీ సమస్య తీరే వరకు మా ఇంట్లోనే ఉండండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. మీ సమస్య తీరాక మీకెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళండి. మీకెవ్వరూ అడ్డు కూడా చెప్పరు. లేదండి, నేను రాలేను, మీ ఇంట్లో ఉండలేను. మీరు చాలా మంచివాళ్ళు. మీలాంటి వాళ్ళ ఇంట్లో నాలాంటిది ఉండకూడదు. అలా అనకు ఫ్రెండు, నువ్వు నాకు బాగా నచ్చావు. నీకు మా ఇంట్లో చాలా బాగుంటుంది. ఏం చక్క మనమిద్దరము ఆడుకోవచ్చు. నువ్వు మాతో రా ఫ్రెండు, ప్లీజ్ ఫ్రెండు. లేదు పాప, నా సమస్య నేను ఎవ్వరితోనూ చెప్పుకోలేను. మీ ఇంటికి వచ్చి మీకు సమస్యను తీసుకురాలేను. అందుకే నేను రాను. దయచేసి నన్ను వదిలేయండి. చూడు డాడీ, ఫ్రెండ్ మనతో రానంటుంది. నా మాట వినట్లేదు. కనీసం నువ్వైనా చెప్పు డాడీ, మనతో మన ఇంటికి రమ్మని ఫ్రెండ్కు నువ్వైనా చెప్పు డాడీ, చెప్పు డాడీ. తను రాను అంటే నేను మాత్రం ఏం చేయగలను? నువ్వేం చేస్తావో నాకు తెలియదు డాడీ. ఫ్రెండ్ మన ఇంటికి రావాలి. నాకు ఫ్రెండ్ కావాలి. ఫ్రెండ్ లేకుండా నేను రాను. చెప్పు డాడీ. చూడమ్మా, నా మీద నీకున్న అభిమానానికి నీకు జీవితాంతం రుణపడుంటాను. కానీ ఇప్పుడు నీతో మాత్రం రాలేను. నువ్వు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటికి ఎందుకు రావు? ఎందుకో నేను నీతో చెప్పలేను. చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోమ్మా. నువ్వు రాకుండా నేను వెళ్ళను. రా ఫ్రెండు, మా ఇంటికి వెళ్దాం. రా ఫ్రెండు, రా ఫ్రెండు. చూడండి సార్, మీరైనా నా పరిస్థితిని అర్థం చేసుకోండి. పాపని తీసుకుని దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. రా ఫ్రెండు, నాకు ఫ్రెండ్ కావాలి. ప్రియా, రా ఫ్రెండు, మన ఇంటికి వెళ్ళిపోదాం రా. రా ఫ్రెండు, రా ఫ్రెండు. ప్రియా రామ్మా. ప్లీజ్ ఫ్రెండు, మా ఇంటికి రా ఫ్రెండు. ఫ్రెండు, ఫ్రెండు, ప్లీజ్ డాడీ, ఫ్రెండ్ని రమ్మని డాడీ. ఫ్రెండు రా, కూర్చో. నువ్వు రా ఫ్రెండు, కూర్చోమ్మా. ప్లీజ్ ఫ్రెండు. ఫ్రెండు,
బుద్ధుందా నీకు? నువ్వు అసలు మనిషివేనా? ఏంటి నాని, నేనేం చేశాను? ఏం చేసావా? నాటకాలు ఆడుతున్నావా? నిజం చెప్పు, వర్ష నిన్ను వంశీని దూరం చేస్తుందా? అంటే ఏంటి నాని, నీ మనవరాలి మాటల కన్నా ఆ వర్ష మాటలే నమ్ముతున్నావా? వాళ్ళు ఎంత మోసగాలో నీకు తెలీదా? నా చెల్లెలి వర్ష స్థలం విషయంలో వాళ్ళేం చేశారో నీకు తెలీదా? ఇప్పుడు నా జీవితంతో ఆడుకుంటున్నారు అంటే నీకు నమ్మకం కలగట్లేదా? నోర్మయ్, ఏంటే నమ్మేది? వంశీ ఇష్టంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. తొలి రాత్రి గడిచిందో లేదో పొద్దున్నే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినవాడు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. కనీసం వాళ్ళింటి వాళ్ళు కూడా ఏం జరిగింది అని ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అక్కడ వర్ష ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. రాణి వచ్చి తప్పు మనది అని నిలదీస్తోంది. అందుకే నిన్ను అడుగుతున్నాను, నిజం చెప్పు. ఏ నిజం చెప్పాలి? రాణి వచ్చేదో మాట్లాడిందని సమంతని అడిగితే ఏం చెప్తుంది? సమాధానం ఇదే చెప్పాలండి. అసలు వంశీ దీన్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? అల్లుడి ఇంటికి ఎందుకు రావడం లేదు? ఇందులో దీని తప్పు లేదంటారా? దీనికేమీ తెలియదంటారా? సమంత చెప్పింది కదా వర్ష విడదీసిందని. మీరు ఇది చెప్పిన మాట నమ్ముతున్నారు, కానీ ఒక్కసారి వంశీ దగ్గరికి వెళ్ళి అడగండి. నిజమేంటో అప్పుడు తెలుస్తుంది. నాకేం అనుమానం లేదు పూర్ణ, కానీ నీకు నిజమేంటో తెలియాలి కదా. ఇప్పుడే వంశీ దగ్గరికి వెళ్తాను, ఎందుకు రాలేదో నిలదీస్తాను. ఇప్పుడు తాతయ్య వంశీ దగ్గరికి వెళ్తే నిజం తెలుస్తుంది. నా పరిస్థితి ఏంటప్పుడు? నా వర్ష గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా మీకు మర్యాద ఉండదు. నువ్వు పెళ్ళైన వాడివి, నా మనవరాలి భర్తవి. తనకు అన్యాయం చేసి వర్షతో కలవాలనుకుంటే నేను ఊరుకోను. వంచన చేసింది మీ మనవరాలు, వంచకి నీ మనవరాలు. వంశీ! నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.